మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇవాళ ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. గాల్లో ఎగిరిన విమానం ఇంజిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే పైలట్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడగలిగారు. హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్లాల్సిన విమానం టేక్ ఆఫ్ అయిన 15 నిమిషాలకి కుడివైపు ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. గుర్తించిన పైలట్ ల్యాండింగ్ కోసం అనుమతి కోరారు. ప్రమాద తీవ్రతను గుర్తించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ల్యాండింగ్ కు అనుమతి ఇచ్చింది. ఈ గ్యాప్ లో విమానం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ల్యాండింగ్ అయిన తర్వాత ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు దించారు. ప్రమాద సమయంలో విమానంలో సిబ్బంది సహా 130 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. విమానం సేఫ్ గా ల్యాండ్ కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక విమానంలో మలేషియన్ ఎయిర్వేస్ కి సంబంధించిన ఫ్లైట్ లో మంటలు చెలరేగడానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఏదైతే ఇది మలేషియన్ ఎయిర్వేస్ ఉందో అది టేక్ ఆఫ్ అయిన కాసేపట్లే మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. ఇంజిన్ లో డీటెయిల్స్ ఇవ్వండి. ఏం జరిగింది? ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ తలెత్తాయి? మలేషియా నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి కౌలాపూర్ వెళ్తున్నటువంటి విమానానికి భారీ ప్రమాదం తప్పిన పరిస్థితి. అయితే నేపథ్యంలోనే టేకాఫ్ అయిన 15 నిమిషాలకు మాత్రం కుడివైపులో ఉన్నటువంటి ఇంజిన్ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీగా శబ్దం రావడంతో ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి అయితే పైలట్ చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మంటలు గుర్తించినట్టు ల్యాండింగ్ అనుమతి కొన్నట్టు పైలట్ కాసేపట్లోగానే చక్కర్లు పైనే ఒక 5-6 చక్కర్లు కొట్టినట్టు పైలట్ చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి విమానం సేఫ్ గా ల్యాండ్ కావడంతో సురక్షితంగా దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులు మొత్తం 130 మంది ప్రయాణికులు ఉన్నట్టు చెప్తున్నారు. వారు దానికి సంబంధించి అంటే ఎవరు కూడా ఏం ప్రమాదం చోటు చేసుకోలేదు. ఒక్కసారిగా పైలట్స్ భద్రతతోటి పైలట్స్ ఒక్కసారి అలర్ట్ కావడంతో వారు చాకచక్యంతో ఫ్లైట్ ను కింద దిప్పారని చెప్తున్న నేపథ్యం ఉంది. అయితే దీనికి సంబంధించిన టెక్నికల్ ఇష్యూ ఉన్నాయా, లేకపోతే ఏదైనా పైలట్స్ అంటే ఆ సిగ్నల్స్ కరెక్ట్ లేవా, ఇంకా సాంకేతిక లోపం ఏదైనా ఇంకా పూర్తిగా సమాచారం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఎవరికేం ప్రమాదం జరగలేదు. సేఫ్ గానే హెలికాప్టర్ దిగిన పరిస్థితి. అదే ఉన్నటువంటి ఆ ఇష్యూస్ టెక్నికల్ పరంగా ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా సిగ్నల్స్ ఇతర ఏ సాంకేతిక కారణాల వల్ల కావచ్చు ఏదైనా అంశంతో ఇట్లా జరిగిందని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇంకా మనకు పూర్తి సమాచారం అయితే రావాల్సింది. ఆమె అంటే భాస్కర్, అంటే అప్రమత్తంగా వ్యవహరిస్తారు, అంటే పైలట్ అప్రమత్తంగా వ్యవహరించారు కాబట్టి ల్యాండ్ చేయగలిగారు అనుకోవాలి. పైలట్ కి సంబంధించి ఎవరైనా అప్రిషియేట్ చేస్తున్నారా? ఏంటి అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఏదో ఇంత పెద్ద భారీ ప్రమాదం దాన్ని ఏమంటే గుర్తించుంటే పైలట్స్ అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అది కనుక ఒకవేళ నిజంగానే పడి ఉంటే మాత్రం చాలా పెద్ద ప్రమాదం జరిగింది. చాలా మంది మరణ సంభవించే పరిస్థితి. ఎందుకంటే మొత్తం దాంట్లో 130 మంది ప్రయాణికులు ఉన్నట్టు విమానంలో చేస్తున్న పరిస్థితి. వీరంతా మలేషియా నుంచి పోవాల్సిన ఇదంతా ప్రయాణికులకు గుర్తిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు చాకచక్యంతో వెంటనే దాన్ని గుర్తించి ఎక్కడైతే లోపం ఉందో దాన్ని వెంటనే గుర్తించడంతో సేఫ్ గా ల్యాండ్ చేయడం జరిగింది. అంటే అప్పటికే పైన సుమారుగా 10 చక్కర్లు కొట్టిందని చెప్పడం జరిగింది. ఆ చక్కర్లు కొట్టినటువంటి విమానాన్ని ఎక్కడ కూడా ప్రమాదం జరగకుండా భారీ మొత్తంలో అంటే అట్లా జరిగితే కనుక ఒకసారిగా పేలుడు సంభవిస్తే కనుక పెద్ద మొత్తంలో భారీగా మంటలు వచ్చే అవకాశం ఉంది. అలాంటి ప్రాబ్లం ఎక్కడ కూడా జరగకుండా పైలట్స్ చాకచక్యం ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో వారు వెంటనే దాన్ని గుర్తించి కిందికి ల్యాండింగ్ చేయడం జరిగింది. దాంతో పెద్దగా భారీ ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ సంబంధించి అధికారులు దాన్ని గుర్తించారు. దానికి సంబంధించినటువంటి పూర్తిగా సమాచారం అయితే తెలుసుకున్న పరిస్థితి. నిజంగానే ఏదైనా సాంకేతిక లోపమో ఇతర కారణాలతో అట్లా జరిగిందని చెప్పి ఇంకా కొంత సమాచారం అయితే రావాల్సింది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.